ఇప్పుడు దోస పిండి అయితే రెడీ అయిందండి. ఆ గ్రైండింగ్ లోపల మేము నెల్లూరు కారానికి రెడీ చేస్తున్నాం. సాయి నెల్లూరు కారం కొలతలు ఒకసారి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ఎండుమిర్చి తీసుకున్నానండి. ఎండుమిర్చి వచ్చేసి ఒక 90 గ్రాములు తీసుకున్నాను. ఈ విధంగా. తర్వాత ఉల్లిపాయ. ఎర్ర ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ వచ్చేసి ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను. పావు కేజీ తీసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి జీలకర్ర అండి. జీలకర్ర వచ్చేసి ఒక 15 గ్రాములు తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఎల్లిగడ్డ వచ్చేసి ఈ ఒక 30 గ్రాముల వరకు ఎల్లిగడ్డ తీసుకున్నాను. సాల్ట్ వచ్చేసి ఒక 15 గ్రాములు తీసుకున్నానండి. సన్న సాల్ట్. ఇంకా సాల్ట్ ఏమైనా పడుతుందా తగ్గుతుందా నేను చెప్తాను. లాస్ట్లో ఒకసారి చెప్తానండి. మేము ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత అప్పుడు చెప్తాం. సాయి కలిపేసి ఫస్ట్ ఉల్లిగడ్డ వేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని తర్వాత జీరా ఎల్లిపాయలు సాల్ట్ మొత్తం వేస్తావా కొంచెం ఆపుతావా? మొత్తం పడుతుంది. ఇంకా కావాలంటే చెప్దాం. ఒకవేళ చెక్ చేసుకుని తర్వాత వేసుకో. లాస్ట్లో పడితే చెప్దాం. సాల్ట్ కొంతమంది తక్కువ తింటారు కదా సార్. అవునవును. ఎండుమిర్చి సార్. ఎండుమిర్చి మిక్సీలో ఫుల్ అయినట్టు సార్. పర్లేదు, మళ్ళీ పట్టుకుందాం. పర్లేదు. ఇప్పుడు కొంచెం మట్టిందా దిగుతుంది. వస్తుంది సాయి, మొత్తం వస్తుంది. ఏం ప్రాబ్లం లేదు. ఉల్లిగడ్డ పెద్ద ఉంటుంది సార్. ఆయన నైస్ అయింది కొంచెం కాగానే ఏం సార్ ఏం కాదు. ఇతనితోటేనా? ఓకే. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటామండి. దీనికోసం వాటర్ కొన్ని వేసుకోవాలి సార్. కొన్ని వేసుకోవాలి. టైట్ ఉండాలి, ఎందుకంటే దోశ మీద కదా, లూజ్ ఉండొద్దు. ఇక మిక్సీ పడతామండి. ఎంత టైట్ ఉంటుందో కూడా ఇప్పుడు మేము చూపిస్తాం. నెల్లూరు కారం కోసం అయితే కారం రెడీ అయిపోయిందండి. మీరు ఇప్పుడు చూసుకోవచ్చు. ఈ విధంగా ఉండాలండి, గట్టిగా. మిక్సీ పట్టేసాం. స్మెల్ ఇట్లా ఏమొస్తుంది? స్మెల్ బాగా వస్తుంది సాయి, మంచిగా వస్తుంది స్మెల్. ఎల్లిపాయలు వేసినాం కదా సార్, ఎల్లిపాయ జీలకర్ర దాని పచ్చిదనం తగిలి స్మెల్ వస్తుంది. అవును, కొంచెం ఉల్లిగడ్డ కూడా కొంచెం ప్రభావం. ఇంకా దోశలు వేస్తే నూనెలో ఉడికి మంచిగా వస్తుంది. మాకైతే సేమ్ సాల్ట్ అయితే 15 గ్రాములు సరిపోయిందండి. ఒకవేళ స్పైసీ కావాలనుకుంటే ఇది మీరు ఎక్కువ వేసుకోవచ్చు. వాటర్ ఇట్లా గ్లాస్ పట్టింది సార్. వాటర్ ఇట్లా గ్లాస్ పట్టింది. వాటర్ ఇట్లా గ్లాస్ పట్టిందా? ఈ గ్లాస్ వాటర్ పట్టిందండి మొత్తం టోటల్గా దీనికి. ఇంకోటి వేడి అన్నంలో మంచిగా నెయ్యి వేసుకొని తినాలి సార్, మస్తు ఉంటుంది. వేడి అన్నం కూడా మంచి వర్కౌట్ అవుతుంది. వేడి అన్నంలో మంచిగా నెయ్యి వేసుకొని కారం పొడి, నెల్లూరు కారం వేసుకొని తింటే మస్తు ఉంటుంది సార్. మా సైడు ఇది పళ్ళపచ్చి టైప్లో, ఆ టైప్లో ఉంది. అంటే పళ్ళపచ్చి అంటే బాగా మిరపకాయలు లా ఉంటాయి కదా, ఆ టైప్ సేమ్ పచ్చడి కూడా అదే, ఇదే ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇప్పుడు. మామూలుగా తాలి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటా కొంచెం. తాలింపు పెడితే మాత్రం దానికి వచ్చేసి తాలి కూడా వర్కౌట్ అవుతుంది. అంటే భోజనం కూడా వర్కౌట్ అవుతుంది. వేడి ఎల్లిపాయలు ఇలా తాలింపు వేసి మంచిగా వేడి వేయాలి, వేసి ఎమ్మనే కలపాలి సార్. ఇది ఎట్లుందంటే మన పళ్ళపచ్చడి ఉంటాం. మన పళ్ళపచ్చడి అంటే మామూలుగా మిరపకాయలు, చింతపండు వేసి, ఎండుమిర్చి వేసి, కారం పొడి వేసి రోట్లో దంచుతారు అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు. టేస్ట్ స్మెల్ వస్తుంది. దీంట్లో కూడా కొంచెం మనం ఉల్లిపాయ కొంచెం పెంచేసి కొంచెం చింతపండు వేస్తే మాత్రం పచ్చడి బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. నెల్లూరు కారం అయితే రెడీ అయిపోయిందండి. ఇక దోశలు ఎలా వేయాలో ఇప్పుడు చూపిస్తాం మేము. అలాగే ఛానల్ అయితే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏ రెసిపీలు కావాలో అది కూడా మీరు కామెంట్ చేయొచ్చు. మీ ప్రతి కామెంటు మేము చూస్తూ ఉంటాం. ఏ రోజు ఏ కామెంట్ వచ్చింది అనేది ఖచ్చితంగా చూస్తుంటాము. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదా చిన్న టిఫిన్ సెంటర్ పెట్టే వాళ్ళకు కూడా మీకు యూజ్ ఉంటుందని మేము భావిస్తున్నాం. ఇంట్లో చేసుకుందామన్నా కూడా మీకు యూజ్ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కటి దోశ పట్టిన కాంచి మొదలు పెడితే దోశ పిండి కాంచి ఎలా పట్టుకోవాలి ఎలా అని కూడా మా ఛానల్లో ఉంది. అంటే ఇవే కాకుండా మీకు వడలు కానీ, బోండా కానీ, ప్రతి ఒక్క రెసిపీ కొలతలతో మీకు అర్థమయ్యేటట్టు, మీకు వంట రాకున్నా పర్వాలేదండి, అర్థమయ్యేటట్టు మేము క్లియర్గా చెప్తాం. కొంతమంది టమాటా చట్నీ అడుగుతున్నారు సార్. కొంతమంది టమాటా చట్నీ అడుగుతున్నారు. కామెంట్లో నేను ఇట్లా చూసిన, యూట్యూబ్లో చూసిన చాలా మంది టమాటా చట్నీ కుద్దాం, టమాటా చట్నీ చేద్దాం, అన్నీ రిలీజ్ అవుతాయండి. మీరు చూడొచ్చు. ఒక రోజు ముందు రిలీజ్ కావచ్చు, ఒక రోజు వెనక రిలీజ్ కావచ్చు, కానీ ప్రతి ఒక్క ఐటమ్ అయితే రిలీజ్ అవుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూజ్ ఉంటుంది. లైక్ అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి.